వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటలో అరుణశ్రీ ఆటో కన్సల్టెన్సీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏటిమొగ ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటన. గుంటూరు మార్కెట్ హిమానీ సెంటర్ నందు గుంటూరు జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో మెగా గ్రాండ్ రూట్ ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు. ఏఎస్పీ నాచికేట్ షెల్క్ మాట్లాడుతూ జనరల్ ఎలక్షన్ నేపథ్యంలో ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహిస్తున్నాము అని అన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఆర్మీ రిజర్వ్, సిఐఎస్ఎఫ్, కొత్తపేట, ఓల్డ్ గుంటూరు పోలీసులు పాల్గొన్నారు. జనరల్ పబ్లిక్ కి ఎలక్షన్ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కలిగించడం ఈ మార్చి యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎలక్షన్స్ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. మీరు అందరూ తెలుసు, జనరల్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి. దాంట్లో ఎస్పీ గారు ఆదేశ ప్రకారం మేము ఈస్ట్ సబ్ డివిజన్లో ఈ ఫ్లాగ్ మార్క్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్లాగ్ మార్క్ ఉద్దేశం ఒకటి, జనరల్ పబ్లిక్లో అదే పబ్లిక్ మైండ్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాను. ఈ ఎలక్షన్ ఏదైనా ఫేవర్ కాకుండా ఫ్రీ అండ్ ఫేర్ జనరల్ ఎలక్షన్, ఫ్రీ అండ్ ఫేర్ స్టేట్ ఎలక్షన్ మేము కండక్ట్ చేస్తాము. దానికోసం సెంట్రల్ ఫోర్సెస్ వచ్చాయి, మన వాళ్ళు ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ ఉన్నాయి. తర్వాత తాళపేట్, కొత్తపేట్, ఓల్డ్ గుంటూరు, ఆల్ ఎస్హెచ్ఓస్, ఆల్ లోకల్ ఫోర్స్ ఇక్కడ ప్రెజెంట్ ఉంది. మేము అందరు ఈ సబ్ డివిజన్లో బై వాక్ వీ విల్ కండక్ట్ ఫ్లాగ్ మార్చ్ అండ్ వీ విల్ ట్రై టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ జనరల్ పీపుల్. This general election plus state election will be free and fair without any interference of any and we'll make sure that any untoward incident doesn't happen in East Subdivision. Thank you. గుంటూరు గడ్డపై మరోసారి తిరుగులేని మెజారిటీతో టీడీపీ జెండా ఎగరవేయనున్నామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవిలు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ వెలంగి నగర్ వద్ద నుండి ఇరువురు నేతలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి మరియు మహాత్మా జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డివిజన్లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలిసారి ప్రచారానికి విచ్చేసిన పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రత్యేకంగా రూపొందించిన ఎన్నికల ప్రచార వాహనంపై పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవిలు కలిసి రోడ్ షో నిర్వహించారు. అనంతరం డివిజన్లోని ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమకు కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయనే కారణంతో ప్రభుత్వ పథకాలను తొలగించారని, కొన్ని చోట్ల డ్రైనేజీ వ్యవస్థ కూడా సక్రమంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో గల్లా మాధవి మమేకమై మాట్లాడారు. నరసరావుపేట రోడ్లో పూదుంబాక కాలనీ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అరుణశ్రీ ఆటో కన్సల్టెన్సీ కార్యాలయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముందుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వ్యాపార సంస్థ నిర్వాహకులు, నందిగం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసరావుకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం భవ్యంగా వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. కడపకు చెందిన మహిళ రోడ్డుపై కారులో వెళ్తుండగా గన్నవరం వైసీపీ కార్యాలయం వద్ద సిద్ధం బ్యానర్ కనిపించడంతో మహిళ ఆగి ఫోటోలు తీస్తూ ఉండగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు ఆమె కారుకు రాళ్లు, బైకులు అడ్డుపెట్టి దౌర్జన్యానికి దిగారు. ఆమె పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి నీ వల్ల ట్రాఫిక్ ఆగిందని ఆమెపైనే రివర్స్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ వైసీపీ బ్యానర్లు ఉన్నాయని ఫోటో తీసి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి ఫోటో తీశాను. తీయడం తప్ప టీడీపీ బ్యానర్లు ఇళ్లలో ఉన్న ఎలక్షన్ అధికారులు తీయిస్తున్నారు. కానీ వైసీపీ బ్యానర్లు పబ్లిక్ గా బహిరంగంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. గన్నవరంలో ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదా? అధికారులు ఎలక్షన్ నియమావళి పాటించరా? ఆడపిల్లను అని చూడకుండా నడి రోడ్డుపై నాపై దాడి చేయడానికి ప్రయత్నించారు. రాష్ట్రంలో ఎక్కడా వైసీపీ బ్యానర్లు కనిపించినా అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుకుంటున్నా.
బండి చేస్తారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసిన జగన్ కి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు గురజాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎరపతి శ్రీనివాసరావు. గురజాల నియోజకవర్గ ప్రజల కోసం సూపర్ 6 మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను తెచ్చేందుకు ఎన్డీఏ కృషి చేస్తుందన్నారు. పల్నాడులో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గురజాల నియోజకవర్గ మహిళలకు 1 సిలిండర్ ఉచితంగా ఇస్తానని చెప్పారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ₹1,00,000 ఇస్తానని తెలిపారు. క్రిస్టియన్ మాల వేసుకున్న వారికి వేలంగిని మాతను దర్శించుకునేందుకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం సేవ్ డెమోక్రసీ పేరు మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు. రాబోయే ఎన్నికలలో 155 సీట్లు కూటమి విజయం సాధిస్తుందన్నారు. 25 పార్లమెంటు సభ్యులు గెలిచే సత్తా మాకు ఉందని తెలిపారు. నమస్కారం. గురజాల నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇక్కడ గురజాల కౌసమహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక అరాచకమైన పరిపాలన ఇక్కడ రాజ్యమేలింది. హత్యా రాజకీయాలు, అదేవిధంగా దోపిడీలు, మానభంగాలు, చివరికి గాలి నీరుని వదిలిపెట్టకుండా ఈ నియోజకవర్గాన్ని ఈ కౌసమహేష్ రెడ్డి ఒక రాబందులాగా దోసేశారు. 14-19 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక వైసీపీ కార్యకర్త ఈ నియోజకవర్గంలో చనిపోలేదు, ఎక్కడా దాడులు కూడా జరగలేదు. కానీ 19 నుంచి ఇప్పటిదాకా 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కౌసమహేష్ రెడ్డి హత్యా రాజకీయాల వల్ల చనిపోయారు. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకులు, అన్ని కులాల నాయకులు కూడా ఈ చనిపోయిన 11 మందిలో రెడ్లు కూడా ఉన్నారు. దాంట్లో 11 మంది చనిపోయారు. ఇతని మైనింగ్ అధికార ఆర్థిక దాహానికి 8 మంది పసిపిల్లలు చనిపోయారు. 3,000 ఎకరాల ప్రభుత్వ భూములు దోపిడీ చేశారు. అదేవిధంగా మైనింగ్ కానీ, గుట్కాలు కానీ, ఇసుక కానీ, మట్టి కానీ, తెలంగాణ మద్యం కానీ, పేకాట క్లబ్బులు కానీ, ఒకటి కాదు, ఈరోజు అరాచకం రాజ్యమేలింది. కొంతమంది అధికారుల ఒత్తాసుతోని ఈరోజు ఇవన్నీ కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు, జైళ్ళకు పంపించారు. ఈరోజు మరలా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కొన్ని గ్రామాల్లో పిన్నిళ్ళు కానీ, తురకపాలెం కానీ, తొమ్మల చెరువు కానీ, జంగమేశ్వరం కానీ, ఇవన్నీ కూడా అక్రమాలు, దుర్మార్గాలు బరితెగించిన విధానం చేయాలని చూస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల పోలింగ్ బూతులు కూడా మార్చి వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పాల్గొన్న సభ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ పెడితే దాంట్లో భద్రత కల్పించే విషయంలోనే ఈ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, నిన్న ఎన్నికల కమిషన్ కూడా 3 ఎస్పీలను పిలిపించి మాట్లాడిన విధానం చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందనేది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి జమానాలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నాయుడుపేట పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ సీఐ శ్రీనివాస్ రెడ్డి ఎంతో చాకచక్యంగా కొద్ది రోజుల వ్యవధిలోనే ముద్దాయి కావడి సోమశేఖర్ ని అరెస్ట్ చేశారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు నిర్ధారించారు. ముద్దాయి వద్ద నుండి 66 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా హౌస్ బ్రేకింగ్స్, 2 హౌస్ బ్రేకింగ్స్ జరిగినాయి. ఇదంతా కూడా సేమ్ జనవరి, ఫిబ్రవరి నెలలోనే ఈ 6 దొంగతనాలు ఒకే ప్యాటర్న్లో హౌస్ ముందు తాళం పగలగొట్టేసి ఎవరు లేని ఇలా టార్గెట్ చేసుకొని ఆ హౌస్ కొట్టేసి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు వెండి తీసుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించి మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసి ముద్దాయి గురించి పూర్తి సమాచారాలు తీసుకొని అతన్ని ఈరోజు మన మల్లం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి వచ్చేసి ఇతను కూడా అనుభవించి తర్వాత జైలు నుంచి 1 month బ్యాక్ అతను బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు టౌన్లో టార్గెట్ చేసుకుని ఇది కూడా మేము తక్కువ సమయంలోనే మా క్రైమ్ టీమ్, మా ఎస్ఐ గారు వాళ్ళ సహాయంతో పట్టుకొని ప్రాపర్టీని మొత్తం 66 గ్రామ్స్ బంగారము, 250 గ్రాములు వెండి అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం. పల్నాడు జిల్లా పెద్దకురపాడు నియోజకవర్గంలో మళ్లీ సొంత గూటికి చామరు గ్రామ వార్డు మెంబర్ గోతుకొట్ల సైదవరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు సమక్షంలో తిరిగి పార్టీలోకి ఇటీవల టీడీపీలో చేరిన అచ్చంపేట మండలం చామరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి చేరారు. అచ్చంపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు సమక్షంలో పార్టీలో చేరిన 30 కుటుంబాల వారు చామర్రు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టీడీపీ నేతలు మభ్యపెట్టి ఆ పార్టీలో చేర్చుకున్నారు. కానీ నిజం తెలుసుకుని ఇవాళ మళ్లీ పార్టీలోకి తిరిగి వచ్చారు. సుమారుగా 30 కుటుంబాల వారు చామర్రుకు చెందిన 16వ వార్డు మెంబర్ గౌతుకట్ల సైదారావు, గౌతుకట్ల శ్రీను, నంబూల వీరాంజనేయులు, కోనంగి అర్జునరావు, నందిగం వసంతరావు, సింగారపు శేషయ్య, గౌతకట్ల సుధాకర్, గౌతకట్ల అంకమ్మరావు, గౌతకట్ల మహాలక్ష్మయ్య, తెల్లమేకల సుబ్బారావు, మంచాల ప్రకాష్, క్రీస్తురాజు, నందిగం ఏలేష్ బాబు, అనంతరం చిగురుపాడు గ్రామానికి చెందిన గంధం హనుమంతరావు, కోటేశ్వరమ్మ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయి పార్టీ మారామని, కానీ వెంటనే తప్పు తెలుసుకుని తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలతో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిని సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పట్నంలోని నరసారెడ్డి కాలనీ, విఘ్నేశ్వర కాలనీల్లో తొలిసారిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు పార్టీ శ్రేణులు భారీ గజమాల, శాలువాలతో సత్కరించి దారి పొడవునా పూల వర్షం కురిపించారు. అనంతరం వైసీపీ నుంచి 15 కుటుంబాలు టీడీపీలోకి చేరిన వారికి సోమిరెడ్డి కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 1994లో టీడీపీ భారీ మెజారిటీ సాధించిందని, తన మెజారిటీ 33,500 అని, అదే ఫలితాలు రానున్న ఎన్నికల్లో పునరావృతం అవుతాయన్నారు. సీఎం జగన్ మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా, జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దు, మెగా డిఎస్సీ లాంటి 99 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్ హోల్సేల్గా దోచుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలను రీటైల్గా దోచుకున్నారన్నారు. సీఎం జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని, అదే బాటలో కాకాని జైలు ఊచలను లెక్క పెడతారన్నారు. అక్రమ మైనింగ్ ఎంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు గోళ్లు గిల్లుకుంటూ ఉన్నారని, వారిపై కేసులు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరి మల్లికార్జున నాయుడు, ఎస్ వెంకటేష్, పవన్, జమీర్, మహిళా మండల అధ్యక్షురాలు ఆదాల సుగుణమ్మ, సాదం గిరీష్ తదితరులు పాల్గొన్నారు. జాబితాలో సర్వేపల్లి తెలుగుదేశం అభ్యర్థిగా జాతీయ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. నేను పార్టీకి రుణపడి ఉన్నాను, బాబు గారికి రుణపడి ఉన్నాను. సర్వేపల్లి ప్రజలకు కూడా జీవితాంతం రుణపడి ఉన్నాను. ఎప్పుడు ఏ ఎలక్షన్లో ఎదురుగాలిలైనా 10 రోజులకు ఎలక్షన్ చేసినా 5,000, 7,000
మొన్న ఒక్కొక్క నియోజకవర్గం 40,000, 65,000తో తెలుగుదేశం ఓడిపోతే జిల్లాలో నేను 13,000తో ఓడిపోయినా. సో తెలుగుదేశం సంబంధించి నాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు అండగానే ఉండాలి. వాడికి నేను రుణం తీర్చుకుంటా. ఈ ఎలక్షన్లో 94 ట్రెండ్ ఉంది, 94. నేను 3-4 నెలల క్రితం మా నాయకులు కార్యకర్తలు 94 ట్రెండ్ ఉందయ్యా అని చెప్పి అన్నా అంటుంటే నేను నమ్మలే. ఇప్పుడు జనంలోకి పోయిన తర్వాత అది తెలుస్తూ ఉంది ఏ పరిస్థితుల్లో 94 మెజారిటీ దాటిపోతుంది. నంబర్ 1. నంబర్ 2, ఆయన ఏదో కాకానికి పోతుంటే చెప్పాయంటే సిబిఐ ఎంక్వైరీకి పోని. ఆయనకి నేను మంత్రి కానీ మసాలా లేదు, ఆయనకి సబ్జెక్ట్ తెలీదు, ఆయన ఎవరు పిహెచ్డి ఇచ్చారో అసలు అర్థం కాదు. ఎలిమెంటరీ స్కూల్ పిల్లకాయల మేలు నీకంటే. సిబిఐకి 3 రకాలు. కేంద్ర సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయొచ్చు. 2, జ్యుడిషియరీ కోర్టులు ఆదేశించవచ్చు సిబిఐ ఎంక్వైరీ. 3, సిబిఐ ఎంక్వైరీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాల. నేను ఆయన కాదు, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. నువ్వు ప్రభుత్వంలో భాగస్వామి, నీ ప్రభుత్వం చేత అడిగిచ్చు. ఎందుకయ్యా సిగ్గు లేకుండా మాట్లాడతావు? అరే నీ వరదాపురం ఈ రోజుకి ఎవడోడు ఆ దొంగ? నువ్వు ఒక మంత్రివా? ఈ జిల్లాలో ఒక ఎస్పీ, ఒక కలెక్టరు, ఒక పోలీసు, దేనికి? అరే నేను పోయి సత్యాగ్రహం కూర్చుంటే ఈ రోజుకి ఆ గని తవ్వినోడు ఎవడో దొంగ? నీ ఊరి పక్కన, నీ తోడేరు పక్కన ఎవరు పంపించారు? ఆ హిజ్రాల్ని, రౌడీల్ని. అక్కడున్న ఒక లారీ, ట్రక్కు, ఒక గోడౌన్లో ఉన్న లైసెన్స్ లేకుండా పేలుడు పదార్థాలు, మనుషులు ప్రాణాలు తీసే పేలుడు పదార్థాలు, ఊళ్ళు పేరు పదార్థాలు. యువకుడు, విధేయుడు, విశ్వాసపాత్రుడు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి నివాసం వద్ద కేక్ కట్ చేసి అనిల్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ అనిల్ కుమార్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి ఎదగాలని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవాలని, ప్రజల ఆశీస్సులు అనిల్ కు అందాలని ఆయన ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా తెనాలి నూకల కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గడిచిన ఇన్ని సంవత్సరాల్లో నాతో కలిసి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. గతంలో మనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుంచుకొని కలిసి పనిచేద్దాం. అలా కలిసి పనిచేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటానని అన్నారు. గడిచిన పలు దఫాల అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎక్కడో ఒక చోట అవకాశం వస్తుందని భావించాను. అవకాశం లేకపోయినా బాధ లేదు. మనకు సీటు ఇస్తాను అన్న గుంటూరు, కృష్ణా జిల్లాలోని ప్రతి చోట నాకు అనుకూలంగా సర్వే ఉన్నా నాకు అవకాశం రాలేదు. పార్టీ చెట్టు లాంటిది. చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడనే మనమందరం పొందగలుగుతాం. నా వ్యక్తిగత స్వార్థం కన్నా సమాజ శ్రేయస్సే తనలో ఎక్కువగా ఏర్పడిందని అన్నారు. స్వలాభం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. వ్యక్తిగత స్వార్థం కోసం నన్ను కొంతమంది విభేదించినా వారి పట్ల తనకు విభేదం లేదు. వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సే ముఖ్యమని అన్నారు. గత 15 సంవత్సరాలుగా మీ అందరి ఆశీస్సులతో, సహాయంతో, అన్నిటికంటే మీ అందరి యొక్క ప్రేమతో, అభిమానంతో నాయకత్వం వహించడానికి అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నాలో నాయకత్వ లక్షణాలను చూసి కానీ, నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో కానీ
అదేవిధంగా మీ అందరు చూపుతున్నటువంటి మద్దతుతో సహకారంతో మరొకసారి ఇక్కడ ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పార్టీ కూడా కలిగిస్తుందని చెప్పి నేను అనుకున్నాను. అయితే రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఆ రాజకీయాన్ని. రాష్ట్రం ఏ రకంగా అతాకుతలమైందో మనం గమనించాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టాన్ని అన్నిత్యం కూడా కార్యకర్తలుగా మనందరం కూడా స్వయంగా కొంతమంది వాళ్ళ యొక్క కర్కశ వైఖరికి బలైన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని చూసి ఆవేదన చెందిన వాళ్ళం. మరి ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో అనేక ఉద్యమాలని, రాజధాని కోసం అయితేనేమి, పేదవాడి ఇళ్ల స్థలాల విషయంలో కానీ, ఇళ్ల విషయంలో కానీ, కరెంటు బిల్లుల విషయంలో అయితే, నిత్యావసర వస్తువుల ధరల పెరిగిన సందర్భంలో అయితే అందరం కూడా కలిసి పోరాడిన విధానం కూడా మనందరం కూడా ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని కాకుండా మనందరం కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ పోరాటంలో సహాయపడినటువంటి కార్యకర్త సోదరిమణి మీ అందరూ కూడా, ఇది ఒక బలం. ఈ బలాన్ని దేంతో పోల్చుకున్నా కూడా విలువగట్టలేనటువంటి బలాన్ని నాకు ఇచ్చారు ఈ 15 ఏళ్ళు కూడా. అదే దృక్పథంతో నేను మరొక అవకాశం వస్తుందని అనుకుంటే ఈ పొత్తులు అనివార్యం వల్ల అధిష్టానం తీసుకున్న నిర్ణయం మనందరికీ తెలిసిన అంశమే. సోదరులు మనోహర్ గారిని ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం మనలో కొంతమందికి అది ఒక బాధగా, శక్తి నిర్వీర్యం అయిపోయినట్టుగా భావించిన సందర్భంలో అందరి నోట ఒకటే మాట, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, గెలిచేది నారాయణ సారేనని చెప్తుండడం నిజంగా చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రమాదేవి నెల్లూరు నగరం 40వ డివిజన్లోని మినీ ఫంక్షన్ హాల్, కుద్దూస్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా ఆమెకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ముస్లిం సోదరీమణులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమై హిందీలోనే మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకోవడం, అదేవిధంగా ఓ టిఫిన్ దుకాణంలో స్వయంగా ఆమె దోశలు పోయటం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. డివిజన్లో ఏ ఇంటికెళ్లినా 2024లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, వేరే పార్టీ కూడా రాకూడదని, తప్పకుండా ఈసారి నారాయణ సారే గెలవాలని ప్రజలే చెబుతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. నారాయణ సార్ వస్తేనే దోమల సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఈ డివిజన్లో దోమల సమస్య అధికంగా ఉందని, రాత్రైతే మనుషుల మధ్యలో దోమలను చూడమని, దోమల మధ్యలో మనుషులను చూడాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఈ సమస్య నుంచి ప్రజలందరూ బయటపడాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి కావాలన్నారు. ఈ సిస్టమ్ను పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దుతానని ఆల్రెడీ ప్రజలందరికీ నారాయణ సార్ వాగ్దానం చేసి ఉన్నారని, సార్ ఒకసారి మాట ఇస్తే అది ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకం మాకుందని, అందుకనే ఈసారి సైకిల్ గుర్తుకే ఓటు వేసి మా సార్ని గెలిపించుకుంటామని చెబుతుండడం శుభ పరిణామమన్నారు. ఒకప్పుడు నెల్లూరు ఎలా ఉండేదో, నారాయణ మంత్రి అయినప్పుడు నెల్లూరు ఎలా అభివృద్ధి చేశారన్నది మాకు తెలుసని ప్రజలే చెబుతున్నారన్నారు. ఈ డివిజన్లో అధిక శాతం ముస్లిం సోదరులే నివసిస్తున్నారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో వారందరూ ఉపవాస దీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఏ ఇంటికెళ్లినా ప్రజల నుంచి
నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, నెల్లూరుని స్మార్ట్ సిటీగా నారాయణ తీర్చిదిద్దడం తథ్యమని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల 33 kV విద్యుత్ స్తంభాలు కూలిపోవడం జరిగిందని సబ్బతి పనేశ్వరరావు, జనసేన నాయకులు గరగ రామలక్ష్మణ్ ప్రసాద్ శర్మ పేర్కొన్నారు. కాకినాడ గోపీకృష్ణ కాలనీ నుంచి తూరంగి వెళ్లే ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం జరిగిందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని సబ్బతి పనేశ్వరరావు, జనసేన నాయకులు గరగ రామలక్ష్మణ్ ప్రసాద్ శర్మ పేర్కొన్నారు. శనివారం గోపీకృష్ణ కాలనీ వద్ద స్తంభాలు కూలిపోయిన ప్రాంతం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో నిర్మించిన రోడ్డుని ఆనుకొని మేజర్ డ్రైన్ కోసం నిబంధనకు విరుద్ధంగా తవ్వడం జరిగిందన్నారు. దీనివల్ల అకాల వర్షం కారణంగా స్తంభాలు కూలిపోవడం జరిగిందన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వలన స్తంభాలు కూలిపోవడం జరిగిందన్నారు. ఈ వ్యవహారాల్లో సంబంధం ఉన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మడ్డు సీను, బండారి నాగేశ్వరరావు, కనకాల లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మిత్రులకు నమస్కారం. గత 3 రోజుల క్రితం విపరీతమైనటువంటి గాలి రావడం వల్ల ఇక్కడ 33 kV సంబంధించినటువంటి హై టెన్షన్ వైర్లు సంబంధించినటువంటి పోల్స్ ఇక్కడ పడిపోవడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం తోరింగ్ గ్రామంలో. అదేవిధంగా మరి గోపీకృష్ణ కాలనీ నుండి ఇలా పంచాయతీకి వెళ్ళే మార్గంలో మరి పంచాయతీ డిపార్ట్మెంట్ వారు ఏవీ డ్రైన్ నిర్మాణం కోసం ఇది ఒక ట్రెంచ్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా భారీగా సుమారు 5 feet డెప్త్లో ఇది జేసీబీలతో తవ్వేయడం జరిగింది. అయితే ఇది ల్యాండ్ ఏమో D2 కంట్రోల్లో ఉంది. అదేవిధంగా D5 సంబంధించినటువంటి హై టెన్షన్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతాపనగర్ టు జగన్నాథపురం, అదేవిధంగా ముగ్గుపేట, దీనికి సంబంధించినటువంటి వెళ్ళే హై టెన్షన్ వైర్స్ అన్నీ కూడా ఈ 2 సర్వీసులు కూడా ఈ పోల్స్ నుంచి వెళ్ళడం జరిగింది. ఈ కేవలం ఏంటంటే ఈ కాంట్రాక్టరు అత్యుత్సాహంతో మూర్ఖర్తంగా మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మరి అతన్ని ప్రపోజ్ చేశారో లేకపోతే ఏం చేశారో తెలియదు, కానీ ఒక మూర్ఖర్తంగా అయితే మొత్తం హెవీ ట్రెంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ట్రెంచ్ ఓపెన్ చేయడం వల్ల మాత్రమే ఈ పోల్స్ పడిపోయాయి. మేమేం చెప్తున్నామంటే మరి గత 2 రోజుల క్రితం నుండి కూడా ప్రజలందరూ కూడా అసౌకర్యానికి గురయ్యారు కరెంటు పోయి. అదేవిధంగా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా మరి పవర్ కన్జ్యూమ్షన్లో లాస్ అయింది, గవర్నమెంట్ కూడా లాస్ అయింది. అదేవిధంగా ఈ పోల్స్ ఈవేళ ఒక్కొక్క పోలు సుమారుగా నాకు తెలుసుండి 25,000 రూపాయలు ఒక్కొక్క పోల్ ఉంటుంది. 2 పోల్స్ అయితే ఇరిగిపోయినాయి, 3 పోల్స్ అయితే డ్రిఫ్ట్ అయిపోయినాయి, ఒక్కొక్క వాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ 5 పోల్స్కి ఇచ్చినటువంటి స్టేవ్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జరిగిపోవడం జరిగింది. అంచేత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు గత 3 రోజులుగా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మరి 8 నెలలుగా ఇది డ్రైన్ ఓపెన్ చేసి వదిలేయడం దుర్మార్గమైనటువంటి చర్య. మరి స్థానికంగా ఉన్నటువంటి మొన్నటిదాకా మరి వీళ్ళు చెప్తున్నారు, మేము లేకపోతే ఇక్కడ అభివృద్ధి లేదు, మాతోటి అభివృద్ధి మూడుపడింది. నిన్న కాక మొన్న చెప్పారు మాటలు, అభివృద్ధి మీకు కనిపించట్లేదండి. ఇదే అభివృద్ధి అంటే? మీరు బాగున్న రోడ్డు మీద రోడ్డు వేసేయడం అభివృద్ధి అంటారు, బాగా ఉన్న రోడ్డు డ్రైన్ మళ్ళీ ఇంకో డ్రైన్ కట్టేయడం అది అభివృద్ధి అంటారు. అంచేత ఇప్పుడు ఇది మీరు ఓపెన్ చేసి ఎన్నాళ్ళైంది? మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. కట్టింది కూల్చడం కాదు, కట్టించి కూల్చే ప్రభుత్వం ఇది. ఆ విధానాలు అది పోవట్లేదు మీకు. నేను ఇంకోసారి చెప్తున్నా, ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జరిగిన నష్టాన్ని కాంట్రాక్టర్ చేత మీరు రికవరీ చేస్తారా? పర్మిషన్ ఇచ్చిన పంచాయతీరాజ్ జేఈ ఇస్తారా? లేదా పంచాయతీ మార్కింగ్ ఇచ్చిన వర్క్ ఇన్స్పెక్టర్ ఇస్తారా? అదేవిధంగా ఎవరు దీనికి సమాధానం చెప్తారు? మేము కూడా ఈవేళ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం, డిఈ గారికి కంప్లైంట్ చేయదలుచుకున్నాం. ఇమీడియట్గా ఈ ప్రజాధనం ఏదైతే దుర్వినియోగం అయిందో ఇక్కడ మీ తప్పుడు విధానం వల్ల ఇది ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి జరిగిన లాస్ని పూర్తిగా రికవర్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీగా మరి ఈ బాధ్యులందరి మీద డొమెస్టిక్ ఎంక్వైరీ చేసి కంపల్సరీగా చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే ఫర్దర్ మేము డిపార్ట్మెంట్ కూడా మేము రిటర్న్గా కంప్లైంట్ ఈరోజు తయారు చేసి ఇస్తాం, ఇచ్చి మేము ఫర్దర్ ప్రొసీడింగ్స్కి ముందుకెళ్తామని చెప్పేసి
మేము మనం చేస్తాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ రోజైన 15, 16 డివిజన్ల పరిధిలోని ఏటిమొగ ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో సీఎంగా వైఎస్ జగన్, ఎంపీగా చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ద్వారంపూడి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏటిమొగ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్, పార్కుల అభివృద్ధి, ముఖ్యంగా మత్స్యకారుల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపట్టగలిగానన్నారు. ఇవ్వని హామీలు కూడా అమలు చేసి చూపించానని, గడిచిన 25 నుంచి 30 సంవత్సరాల పరిధిలో ఏ రాజకీయ నాయకుడు చేయనంతగా ఏటిమొగను అభివృద్ధి చేసి గుండె ధైర్యంతో ఆ ప్రాంతంలో పర్యటించగలుగుతున్నానని చెప్పారు. చిన్న చిన్న ఇరుకు సందుల్లో కూడా రహదారులు నిర్మించామన్నారు. మరోసారి తనను గెలిపిస్తే సముద్ర వేటనే జీవనాధారంగా చేసుకున్న దుమ్మలపేట, ఏటిమొగ ప్రాంత మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలే ఈ అంశంపై చేసిన పోరాటం ఫలితంగా ఉన్నత స్థాయి కమిటీ వేశారని, ఆ నివేదిక వచ్చిన వెంటనే పరిహారం వచ్చేలా దృష్టి సారిస్తామన్నారు. అబద్ధాలు చెప్పడం, దొంగ మాటలు మాట్లాడటం, నటించటం తనకు చేత కాదని, ఇచ్చిన మాటను నెరవేర్చడమే తన అభిమతమని స్పష్టం చేశారు. ఈనాడుపై మండిపాటు ఏటిమొగ ప్రచారంలో తనను నిలదీశారంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనంపై ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. తప్పుడు రాతలు రాయటం మాని ప్రజల్లోకి వచ్చి ఏటిమొగలో ఉన్న ప్రజాస్పందనను చూస్తే వాస్తవాలు అర్థమవుతాయన్నారు. లేనిపోని అభూత కల్పనలతో తప్పుడు రాతలు రాయొద్దంటూ హితవు పలికారు. సదరు మీడియా సంస్థలు ఎంత దుష్ప్రచారం చేసినా కొండబాబుపై తానే విజయం సాధిస్తానని ధీమాగా చెప్పారు. వనమాడి అవినీతిపై నిలదీస్తా, ఎన్నికల ప్రచారంలో తాను చేసిన అభివృద్ధిని, సీఎం జగన్ పాలనలో జరిగిన సంక్షేమాన్ని 2014 నుంచి 2019 వరకు వనమాడి కొండబాబు చేసిన అవినీతి అజెండాగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తన హయాంలో ఒక్క ఇల్లు కూడా కట్టని వ్యక్తి ప్రజల్లోకి ఎలా వెళ్లగలరని నిలదీశారు. 2014లో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన చంద్రబాబు, పవన్, కొండబాబులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, పెద్ద ఎత్తున మత్స్యకారులు పాల్గొన్నారు. కొన్ని మీడియా సంస్థలు, టీవీ పేపర్లు ఈరోజు నన్ను మత్స్యకార మహిళ నిలదీసినట్టు నేను వేశాను. ఒకసారి ఈనాడు వాళ్ళు ఒకసారి వచ్చి చూసుకోండి, ఒకసారి స్పందన ఎలా ఉందో. అంటే లేనిపోని అభూతమైన ఫోటోలు వేయటం, బ్యాడ్ ప్రాపగండా, బ్యాడ్ ప్రచారం చేయటం మానుకోమని తెలియజేస్తాను. చెప్తున్నాను ఈరోజు ఈనాడు పేపర్కి, ఆంధ్రజ్యోతి, ఏపీ ఎన్నికలందరికీ కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం కాకినాడ పట్టణంలో. అప్పుడు చెప్తాం ఈ బుద్ధి వచ్చేలాగని తెలియజేస్తాను. ప్రజలందరికీ ఖచ్చితంగా గుండె ధైర్యం తెచ్చాను ఈరోజు ఏటిమొగ. గతంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏటిమొగ రావాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్లో మాట ఇచ్చి మళ్ళీ కనపడరు ఈ ప్రాంతానికి. కానీ అలా కాదు, ఈ ప్రాంతానికి ఏదైతే మాట ఇచ్చానో, మాట ప్రకారం చేశాను, ఇవన్నీ కూడా చేశాను. ప్రతి సొంతం కూడా గత 25-30 సంవత్సరాల నుంచి రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేశాను. ఏటిమొగ ప్రాంతానికి పార్క్ లేకపోతే పార్క్ డెవలప్ చేశాను. అదేవిధంగా ఇక్కడ బాత్రూమ్లు అయితే బాత్రూమ్ కట్టించాను. అలాగే మత్స్యకార దేవాలయం కావాలంటే గంగమ్మ తల్లి దేవాలయం కట్టించాం, కమ్యూనిటీ హాల్స్ కట్టించాం. గతంలో లేని విధంగా ఏటిమొగ డెవలప్ చేసాం. మరలా ప్రజలందరూ వేడుకుంటున్నాను, ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. ఓఎన్జీసీ, రిలయన్స్ వల్ల నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలు, అందులో ముఖ్యంగా ఏటిమొగ ప్రాంతం వాస్తవ్యులు కానీ, దుమ్మలపేట ప్రాంతం వాస్తవ్యులు కానీ, సముద్రం మీద వేటాడికి వెళ్ళే ప్రతి వాడికి కూడా నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పాను. ఆ విషయం మీద పోరాడాను. 18 రోజుల్లో కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ రాగానే నష్టపరిహారం కూడా తెప్పించే బాధ్యత తీసుకుంటున్నాను. ఖచ్చితంగా ఉన్నాం, మాట మీద నిలబెడతాం. అబద్ధాలు ఆడటం, దొంగ మాటలు చెప్పడం, నటించడం నా జీవితంలో లేదు, చేయను కూడా. కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, కొండబాబు కానీ, చంద్రబాబు కానీ, పవన్ బాబు కానీ తెలుసుకోండి, అబద్ధాల ప్రచారం మానుకోండి, దుష్ప్రచారం మానండి. ఒక్కసారి ఏటిమొగలు వచ్చి చూసుకోండి ప్రజాస్పందన ఎంత ఉందో. పని చేశాం కాబట్టి నన్ను ఆదరిస్తున్నారు వాళ్ళందరినీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, క్యాండిడేట్ ఎవరో తెలిసింది. ఇప్పుడు కొండబాబు క్యాండిడేట్ అని యుద్ధంలోకి వెళ్తాం. నేను చేసే అభివృద్ధి ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమం ఒక ఎత్తు, కొండబాబు గతంలో చేసిన అవినీతి ఒక ఎత్తుగా ప్రచారంలోకి వెళ్తానని తెలియజేసుకుంటున్నాను. ఒక ఇల్లు కట్టిన వాడు ప్రజలకు ఓటైనా ఎలా వస్తాడో కూడా చూస్తాం. మాట మీద నిలబడిన ముఖ్యమంత్రి కింద గతంలో పనిచేసాడు చంద్రబాబు కింద. ప్రమాణ స్వీకారంలో 2014లో ప్రమాణ స్వీకారంలో చేసిన హామీలు కూడా నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడు
వ్యక్తిగత పనిచేస్తాం. కొండబాబు చంద్రబాబు ఏ ముఖం పెట్టిన ప్రజలను ఓటాడని వస్తారు చూస్తాం. ప్రచారంలో కూడా మీరు చెప్పబోయేది అది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరసరావుపేటలో అరుణశ్రీ ఆటో కన్సల్టెన్సీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏటిమొగ ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటన. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.